హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను లెమన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మేము తయారు చేసుకునే దాంట్లో చాలా రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అది ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఈ లెమన్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్, 1 గ్లాస్ ఆఫ్ షుగర్. ఏ గ్లాస్తో లెమన్ జ్యూస్ తీసుకుంటారో ఆ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని మనం బయట పెట్టుకుంటే 1 to 3 వీక్స్ ఉంటుంది. అదే ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 months ఉంటుంది. మంచిగా ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే అప్పటికప్పుడు మనం జ్యూస్ చేసి ఇవ్వచ్చు. మనం చేసేదాకా వాళ్ళు వెయిట్ చేయించిన అవసరం లేదు. ఇలా ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకొని ఇలా వాటర్ పోసి కొంచెం కరగపెట్టుకోవాలి. కావాల్సినవి ఇవి. ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తా. లెమన్ జ్యూస్ మొత్తాన్ని అలా షుగర్ సిరప్లో కలిపేసి మంచిగా చక్కెర మొత్తం కరిగేదాకా దీన్ని మొత్తం మెల్ట్ చేసేయాలి. లెమన్ జ్యూస్లో మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్లో మొత్తం షుగర్ ఇలా మిక్స్ మొత్తం అయ్యాక ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని మంచిగా దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసాము. ఇలా స్టోర్ చేసేసుకోవాలి. మొత్తం ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 to 3 months వరకు ఉంటుంది. బయట పెట్టుకుంటే 1-2 వీక్స్ ఉంటుంది. ఇలా వాటర్లో మొత్తం మిక్స్ చేసి నేను తాగి చూస్తున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా లెమన్ వాటర్ చేసుకొని నిల్వ ఎలా ఉంచుకోవాలో. మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.